బెల్లంకొండ సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రఘు అండి. నేను జర్నలిస్టు మన తొలి వెలుగు అనే ఛానల్. సరే, ఇప్పుడు మీ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాను నేను. ఇప్పుడు ఇది ఏంటి సార్ ఈ గొడవ? చెప్పండి, ఏ గొడవ ఉంది? మీరు చెప్తే నేను మాట్లాడతాను. నేను మాట్లాడేది వినండి. మీరు ఏమి అనకుండా మీరు అంత అరిస్తే ఎట్లా? మీరు చెప్పండి. తాగా చెప్పండి, ఏం గొడవ? మీరు ఇండస్ట్రీలో ఒక రెప్యూటెడ్ పర్సన్ గా ఉన్నారు. మీరు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం నార్మల్ గా మాట్లాడండి. మరి తెలిసినప్పుడు నీట్ గా టీవీ నైన్ ఎవరు అన్నారు మీతో? ఎవరు ఆయన? ఎవరు మీ మనిషి అన్నాడు టీవీ నైన్ అని. నేను అనలేదే, నేను మన తొలి వెలుగు అని చెప్పినాను. చెప్పండి. విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 350 సర్వే నెంబర్లో మా భూమిలోకి వచ్చిండు అని భీమయ్య వీళ్ళు. హలో, చెప్పండి, వింటున్నాను. అదే ఇప్పుడు ఈ భూమి మీదేనా సార్? ఇప్పుడు ఈయనేమో మాది అని క్లెయిమ్ చేస్తున్నాడు కదా. 350 సర్వే నెంబర్ నక్కరాజు. అదే నక్కరాజు అన్నాడు, అగ్రిమెంట్లు ఇచ్చాడు, అన్ని అయిపోయినాయి. నక్కరాజుకి అసలు ఏ సంబంధం లేదు. ఇంతకుముందు 15 రోజుల ముందు మీటింగ్ అయింది, అన్ని అయింది. అతని మీద కేసులు కూడా అయినాయి. కేసులు అయినాయి. ఇప్పుడు నక్కరాజు ఎట్లా అమ్మినావు నువ్వు? నాకు భూమి పట్టి సార్, పోలీసు వాళ్ళతో పిలిపించి మాట్లాడి ఎంఆర్ఓ దగ్గర కూర్చొని ఈ భూమి పోతే ఎంత కమ్మిరు సార్ మీరు? కాదు, ఏందండి, మీరు పూర్తిగా వినండి. సరే, ఎంత కమ్మినారు? మీరు ఎంత కమ్మిరు? అతను మీరు ఎంత ఇచ్చినారు తనకి? కాదండి, నేను చెప్పేది వినండి. చెప్పండి సార్. మధ్యవర్తులు నరసింహను అక్కడ వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీ వాళ్ళు. ఎవరు? ఎక్స్ ఎంపీటీసీ నరసింహ గారు ఉన్నారు. ఎవరి దగ్గర బలవంతంగా తీసుకునేది లేదు. 350లో అతను గుంట లేదు. 351, 350 నాదే. పక్క డాక్యుమెంట్లు, పేపర్లు ఉన్నాయి. సరే సార్, నేను కాదనట్లేదు. నాయన వాళ్ళు అమ్మిన పేపర్లు ఉన్నాయి నా దగ్గర. మీకు సమయం ఉంటే నా అడ్రస్ ఇస్తాను, రండి. మీరు 10 మంది వచ్చినా నీకు క్లారిటీగా అన్ని చూపిస్తాను. ఇప్పుడు డాక్యుమెంట్ లో లావణి పట్ట అని ఉంది. మేము భూభారతిలో చూసినా అది ఏమండి, అది లావణ్య పట్ట కాదండి. అది వచ్చి ఇనాం భూమి. ఇనాం భూమి వీళ్ళు ఓఆర్సీలు తీసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఎవరికి అమ్మారు? శ్రీ దివ్య, మా పేరు ముగ్గురున్నారు అక్కజల్లి వాళ్ళు. ముగ్గురు అక్కజల్లికి అమ్మారు వీళ్ళు. ఓకే. మిర్జాపురం రవి గౌడ్ జీపీ తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళందరూ తీసుకొని. అంటే వీళ్ళు అమ్మడం తప్పు, వాళ్ళు కొనడం తప్పు. దాని నుంచి మీరు కొన్నారు వాళ్ళ నుంచి. మీరు అతిగా మాట్లాడకండి. అదేంటండి, నాకు అర్థం కాదు. నేనేం అతేం అనట్లా. అమ్మడం తప్పేంటి? అదే అంటున్నా. ఇప్పుడు ఇది లావణి పట్ట భూమే కాదా? సరే, లావణ్య పట్ట కాదని చెప్తున్నా. మరి ఇప్పుడు ఇందులో నేను చెప్పింది అర్థం చేసుకోండి. లావణ్య పట్ట కాదది, ఇనాం భూమి. ఓకే, రికార్డు చూసుకోండి. ఇనాం భూమి ఓఆర్సీలు తీసుకొని అమ్ముకోవచ్చు. వీళ్ళు అమ్ముకున్నారు. నీకు డాక్యుమెంట్లు కావాలంటే ఇస్తాను, పంపించండి. చెప్తున్నా. తప్పకుండా వాట్సాప్ ఏమైనా చేయగలుగుతారా మీరు? అడ్రస్ పెడతాను. ఓకే, మీరు రండి, అన్ని క్లియర్ గా ఇస్తా. మీకు ఏం కావాలంటే అది ఇస్తా. ఓకే. ఇప్పుడు ఈ చెరువులో మీరు మొత్తం ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు కదండి. ఇది అతి కాదా? నాకెందుకు? నీకెందుకు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నీకెందుకు? కాదు, నాకెందుకు? నువ్వు చెరువులు కబ్జా చేసి హైదరాబాద్ ఏమి ఇచ్చి మేనేజ్ చేస్తున్నావు నువ్వు? మరి నీకు మాట్లాడే ఓపిక లేదు. కాదు, బెల్లంకొండ సురేష్ గారు ఏంటి ఇది దొంగ? ఇది బెల్లంకొండ సురేష్. నేను మాత్రం వదిలిపెట్టాను. నేను మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు మిస్టర్ బెల్లంకొండ సురేష్. నా గురించి మీకు తెలియదేమో, లేకపోతే మిగతా మీడియా వాళ్ళలాగా వేరే వ్యవహారం అని నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు అతే అంటున్నావు కదా. ఈ ఫామ్ హౌస్ ఏంది మరి? ఎవడు నీకు ఇచ్చింది పర్మిషను? లోకల్ అధికారులు ఏం చేస్తున్నట్టు మరి? ఇంత దర్జాగా నువ్వు కడుతున్నావు. నేను ఒక రైతు ఇక్కడికి పిలిపిస్తే ఆ రైతు నా భూమి అని అంటే ఇక్కడికి వచ్చినాం. మీ వర్షన్ తీసుకోవడానికి మీ పిఏ ఎవరైతే ఇక్కడ పెట్టినావో మీ పిఏ ఫోన్ నుంచి నేను మీకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. నువ్వు చెరువు కబ్జా చేసినావు. ఇది చెరువు, ఇది నీ ఫామ్ హౌస్. 111 పరిధిలో నీకు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు? పర్మిషన్ ఇచ్చినవాడు దొంగ, కట్టుకుంటున్న నువ్వు కూడా దొంగనే. అంతే కదా మరి? ఎంత రూడ్గా మాట్లాడుతున్నారు చూడండి. నీ కథ కాదు, నీ వ్యవహారం కాదు, నీ ఏరియా కాదు, నీ ఊరు కాదు. ఊరు ప్రొద్దుటూరు గ్రామ ప్రజల చెరువు ఇది.